అస్తినాపురం డివిజన్ సార్, మరి ఎల్బీ నగర్ డివిజన్లో ఎల్బీ నగర్ మున్సిపాల్లో మరి ఎల్బీ నగర్ మహిళా అధ్యక్షురాలు రాగమ్మ తల్లి రాగు వాళ్ళు మాట్లాడదు కాదు. ఎల్బీ నగర్ మున్సిపల్ నా పేరు జీ బుచ్చమ్మ, గుప్పేష్ గుప్తా నగర్, అస్తినాపురం డివిజన్, ఎల్బీ నగర్ మున్సిపల్ నుంచి వచ్చాను నేను. మరి గత 10 సంవత్సరాల సంది మహిళా గ్రూపులని మాకు పావులొడ్డి లేకుండా మరి మేము అభయస్థాలు కట్టినాము. మొత్తం జనాలు 2 లక్షల మహిళలు ఉన్నారు ఎల్బీ నగర్ సర్కిల్లో. మరి ఆ ఎల్బీ నగర్ మున్సిపల్ వాళ్ళు కూడా ఆర్డీఓగానికి అందరికి ఇచ్చినాం లెటర్లు, కలెక్టర్కి ఇచ్చినాం. ఎవరికి ఇచ్చినా 10 సంవత్సరాల దాన్ని పట్టించుకోకుండా మహిళలకు చేస్తున్నాం అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా దయచేసి ఒకటే కోరుతున్నాను నేను, మరి దీని మీద స్పందించి మరి మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు వడ్డీలు పాయొడ్డీలు వేయించిండు. ఒక్కొక్క గ్రూప్కు 7 లక్షలు అట్లా లోన్లు కూడా ఇప్పించారు. మరి ఇప్పుడు మున్సిపల్ అయితే ఎల్బీ నగర్ మున్సిపల్ అయితే దోపిడీ అయిపోయింది. మరి ఆర్పీలు పనిచేస్తున్నారు, పనిచేస్తే అలా గవర్నమెంట్ జీతాలు ఇస్తే పార్టీలలో పనిచేస్తున్నారు. మాయే 8 లక్షలు ఉన్నాయి. మరి 8 లక్షలు పెట్టి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. 25 లక్షలు అభయస్థం కట్టిన, నేను కట్టించిన. మరి ఇప్పటిదాకా ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే మాకు తెలియదు. ఈ గవర్నమెంట్ కాడ ఉన్నాయి, ఆ గవర్నమెంట్ కాడ ఉన్నాయి అని చెప్పులు అరితాడు తిప్పిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి సీఎం గారికి ఒకటే కోరుతున్నాను నేను, దయచేసి ఎల్బీ నగర్ సర్కిల్లో మరి మధేష్ గౌడ్కు మేము పనిచేసినాము. కానీ ఆయన ఓడిపోవటం కారణం ఏంటంటే ఈ మహిళలకు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మరి చాలా పనిచేసిన అని కూడా చేసి ఏం చేయలేదు ఆయన కూడా. కాకపోతే ఏదో గ్యామ్ చేసిరు మమ్మల్ని. మహిళలు చూస్తూ ఎవరు లేరు. ఈసారి అయినా మరి ఇంకా 3 నెలలు ఎంపీ ఓట్లు ఉన్నాయేమో. మాది మున్సిపల్ సమక్ష ఈ మహిళలది 2 లక్షల మహిళలు ఉన్నాం మేము, ఒక్కరిద్దరు కాదు. ఆ లెటర్ కూడా తెస్తాను, ఇవాళ ఫస్ట్ వచ్చిన నేను. మరి దీని మీద స్పందించి మాకు ఎమర్జెన్సీగా మాకు జోనల్ కమిషనర్ని పిలిచి మా డబ్బులని మరి ఎవరి దగ్గర ఉన్నాయి ఈ మహిళల డబ్బులు 25 లక్షల అభయస్థం 10 సంవత్సరాలు కట్టి దయచేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలసీది మేము కట్టుకున్నాము, అది క్యాన్సిల్ చేసిర్రు. అభయస్థం లేదని మా కాడ బాండ్లు కూడా ఉన్నాయి. దయచేసి దీని మీద స్పందన తీసుకొని మరి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకు ఫస్ట్ సారి కోరుతున్నాను నేను. దీని మీద ఇవ్వకుండా మాత్రము 2 నెలలు 3 నెలలు చూసి ఎంపీ ఓట్లప్పుడు మేము ఏ మహిళలము ఎల్బీ నగర్ డివిజన్లో ఓట్లు వేయము. మాకు న్యాయం జరిపిస్తేనే సీఎం గారు కూడా మేము కోరుతున్నాము. రేవంత్ రెడ్డి గారికి కూడా పరిచయం, నాకు ఎంపీ ఓట్లప్పుడు కూడా ఇంటికి పోయి నేను కలిసి వచ్చాను కానీ టైం లేదు. కాకపోతే 10వ దర్బార్ చూడాలని వచ్చినా మీరు కూడా దయచేసి ఇవ్వండి. చాలా మహిళలకు 2 లక్షల మహిళలకు న్యాయం చేసి ఎల్బీ నగర్ సర్కిల్లో జోనల్ కమిషనర్ నేను 20 లెటర్లు ఉన్నాయి నాయి, అవి చెత్త కుప్పలు పడేసిరు. మహిళలు అంటే ఎట్లా కనబడుతున్నారు వీళ్ళకు? మరి మహిళలు కూడా చూడాలి కదా. మహిళలతో గెలిచిరు. ఇప్పుడు 2 లక్షల ఓట్లు లీస్టు తెచ్చిచ్చిన నేనే. ఆ 2 లక్షల ఓట్లు కూడా మొన్న వేయించుకున్నారు. మరి ఆ ఎమ్మెల్యే చేయడు. ఎమ్మెల్యే కూడా ఎన్నో లెటర్లు ఇచ్చి వచ్చాను నేను సుధీర్ రెడ్డి గారికి. ఆయన కూడా మాట్లాడుతా అన్నాడు, ఎత్తేసి పెట్టిండాడ. మరి మహిళల గురించి ఎవరు పట్టించుకోవాలి? వీళ్ళందరూ మేము కలెక్టర్కి వెళ్ళినాము, హెడ్ ఆఫీస్కు, మెట్నా ఆఫీస్ ఉంది ఇక్కడ, మెట్నా ఆఫీస్ కూడా వెళ్ళిన 10 లెటర్లు ఇచ్చిన. నా లెటర్ ఒక్కటి అవి ఇచ్చి కూడా 8 సంవత్సరాలు సంది ఇస్తేనే ఉన్నాం. లాస్ట్ సంవత్సరం అవుతుంది ఇవ్వకుట. సంవత్సరం సంది ఆపేసినాం. ఇక 1 సంవత్సరం అవుతుంది ఇవ్వకుట. ఇచ్చి జోనల్ కమిషనర్ దాంట్లో పేరు కొడితే వెళ్తాయి, కలెక్టర్ల పేరు కొడితే వెళ్తాయి మా మహిళలు అన్నీ. ఎన్ని లెటర్లు ఉన్నాయంటే ఒక కుప్ప ఉంది, ఒక చెత్తకుండా వేసేసి మరి 2 లక్షల మహిళలు పెట్టుకొని ఇంత ఇల్వ లేకుండా చేసిండు. ఆ కేసీఆర్ గారు కూడా పోయినాం మేము ఒకసారి. ఆయన కొడుకు మాట్లాడతాడు, మన వచ్చిండు మాకు నందనవనంలో ఆర్ఎన్ రెడ్డి, మాది గుప్పేష్ గుప్తా నగర్ చెప్పాను కదా. ఆర్ఎన్ రెడ్డిలో మీటింగ్ పెట్టిండు, 11 గంటలకు వచ్చిండు. నేను మాట్లాడదామంటే టైం దొరకలే. ఆయన చెప్తుండు ఆడవాళ్ళకి ఎన్నో చేసినాం అంటుండు. కనీసం 10 ఏళ్ళ సంది పావులోటి ఇప్పియలేదు. ఏం చేసిండు ఆడవాళ్ళకు? ఊర్లలో ఏమైనా పింఛన్లు ఇచ్చినా అవి ఇచ్చినా ఇవి ఇచ్చినా అంటున్నారు. అన్ని ఎవరు పవర్తో వాళ్ళే చేసుకుని ఎవరు దాడ తెంగిపోతుండు. కానీ గరీబ్ జనాలను చూస్తలేరు. అలా 500 ఇళ్ళు పట్టాలు తాళాలు ఇర్రగొట్టి కబ్జాలు పెట్టిరు నందనవనం గుప్పేష్ గుప్తా నగర్లో. ఆ ఇల్లులు కూడా సర్వే చేయాలి. రేవంత్ రెడ్డి గారికి ఇల్లు కూడా చెప్తున్నా. మొత్తం ఒక్కొక్క లీడర్ 10 అమ్మిండు. 2 లక్షలు ఉండమ్మా నువ్వు, 2 లక్షలకు 3 లక్షలకు అమ్మిరు. కురూపులు చూపెడతాం. మా ఏరియాలకు ఇంకిరోకి వస్తాం, మేము కురూపులు చూపెడతాము. గుప్పేష్ గుప్తా నగర్ వస్తే నా పేరు జీ బుచ్చమ్మ, ఎవరు అడిగినా చెప్తారు. నేను ఇళ్ళ కాడికి వచ్చి కూడా 10 మంది ఆడవాళ్ళు 10 మంది మగవాళ్ళు తెలంగాణ లీడర్లు మొత్తం ఇల్లులు అమ్మేసిరు. అప్పుడే సంవత్సరానికే అమ్మేసిరు. మరి ఎట్లా కొంటారు? ఈ జనాలు ఎట్లా కొంటారు? ఈ గవర్నమెంట్ ఎట్లా చూస్తుంది? నేను కలెక్టర్ కాడికి వెళ్ళి ఏంది మేడం అంటుంది. కలెక్టర్ లేడీ ఉంది. అమ్మ మేమేమి చేయలేదమ్మా, ఎలక్షన్ 4 నెలలు నంగపోయినాము. ఎలక్షన్లో 85 డీడీలు కట్టినాం. అలా నాది కూడా ఒక డీడీ ఉంది. మరి 85 డీడీలు కట్టిన వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఎవరో గుండగాళ్ళకు తెలంగాణ లీడర్లు అంతా కలిసి శంసగాళ్ళు, కార్పొరేటర్లు, పద్మనాయక్ కార్పొరేటర్ అస్తినాపురం డివిజన్ మహిళ అధ్యక్షురాలు ఆమె 1 నెల ఓట్లు ఉందనగా మొత్తం తాళాలు ఇరగొట్టిపించింది. తాళాలు ఇరగొట్టిపించి ఊళ్ళకి వెళ్ళి జనాలను పిలిచి ఎవరు లీడర్ల మందినాలు తోలిరు. దాని మీద మాత్రం ఇంక్రివై పెట్టాలి. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా నేను. ఆ ఇల్లులు అయితే 510 ఇల్లులు డీడీ కట్టిన వాళ్ళకి 80,000 డీడీలు కట్టి 14 సంవత్సరాలు దాని మీద ఆ డీడీలు కట్టిన వాళ్ళకు ఆపరేషన్ చేయించినాం మేము మహిళా గ్రూపుల తరఫున. రాణి కుమార్ దీని కలెక్టరు మాకు పట్టాలు ఇచ్చింది.
950 పట్టాలు ఆపరేషన్లు చేయించినాము. మరి ఆ పట్టాలు కూడా ఎక్కడ కప్పేసిరో 350 మంది ఇంకా ఉన్నారు. ఒక్కొక్క ముసలోళ్ళు అయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆటోలు తోలుకుంటోళ్ళు, డ్రైవర్లు. మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఆ జాగా మేము మలుపుకున్న జాగాలు మాకు ఇస్తానికి ఎవరికో ఈ తెలంగాణ లీడర్లు కబ్జా పెడతారు. అయ్యేసమ్మా ఏమన్నది కట్టిన ఇళ్ళల్లో పోయి తాళాలు ఇరగొట్టుకొని ఉంటారా 3 సంవత్సరాలు? మరి ఏ గవర్నమెంట్ అక్కడ వచ్చి ఆ ఇల్లులు కాల్ చేపిస్తలేదు. ఒకటే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి దయచేసి కూడా 1 నెల కానీ 3 నెలలు కానీ ఎంపీ ఓట్లప్పుడు అయితే ఆ ఏరియాలో ఆడవాళ్ళని ఒక్క ఓటే నేను అన్ని టీవీలలో పిలిచి ధర్నా పెట్టిపిస్తా టైం తీసుకొని. కాకపోతే ఆ ఇల్లులు మొత్తం సర్వే చేపించి 80,000 డీడీ ఎవరు కట్టిరో నిజమైన నిరుపేదలకు ఆ ఇల్లులు ఏమన్నా కోరుతున్నాను. చాలా చెప్తే కూడా మరి ఇక మీరు ఇస్తారో ఇయ్యరో కానీ చాలా ధన్యవాదాలు మీకు. నేను ఒకటే చెప్తున్నా, ఆ ఇల్లులది ఒకటి, ఈ మహిళలు ఒకటి కిరాయి చేస్తారో ఎంపీ ఓట్లప్పుడు ఓట్లు వేస్తారు. ఎల్బీనగర్ డివిజన్ అయితే మహిళలు ఒక్క ఓటు వేయనియము, వేయం కూడా. అందరికీ తెలంగాణ ప్రజలకు నమస్కారం.